సో పేరెంట్స్ ఆర్ పిల్లలు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే అబ్రాడ్కి వెళ్ళటానికి లేదా ఇండియాలో చదువుకోవటానికి కాస్టింగ్ వైజ్గా వచ్చే డిఫరెన్స్ ఏంటి, అంటే దానివల్ల వచ్చే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటి, ఇప్పుడు అంత పెట్టి చదివినందువల్ల మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా అనేది పేరెంట్స్ డిసైడ్ చేయాలి. రీజన్ ఏంటంటే ఇప్పుడు మెడిసిన్ చదువుకోవటానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా కామన్ అసెస్మెంటే రాయాలి. ఇండియాకి వచ్చిన తర్వాత అంటే లైసెన్సింగ్ ఎగ్జామ్ అనేది కామన్ అయిపోయింది. సో కామన్ అయినప్పుడు అంత ఇన్వెస్ట్ చేసి ఎంబీబీఎస్ లెవెల్లో చదువుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి, పేరెంట్స్ కానివ్వండి పిల్లలు కానివ్వండి. ఎందుకని అంటే మేజర్ రిక్వైర్మెంట్ మనకి ఫండ్స్ రిక్వైర్మెంట్ అంటే మనీ రిక్వైర్మెంట్ ఎంబీబీఎస్ లెవెల్లో కంటే ఆఫ్టర్ ఎంబీబీఎస్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అప్పుడు కావచ్చు, ఆ టైంలో ఎక్కువ నీడ్ ఉంది. ఓకే, వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇట్ వైజ్లీ. అంటే వాట్ యూ సజెస్ట్ అండి యాజ్ అ హోల్, ఎంబీపీఎస్ ఇండియాలో చేసి ఫండ్స్ కాస్త జాగ్రత్త చేసుకొని పీజీ ఇంకాస్త బెటర్ ఆప్షన్స్ చూసుకుంటే బెటర్ అంటారా? ఇప్పుడు అదే చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఇండియాలో బి కేటగిరీ అండ్ సి కేటగిరీ తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ లైక్ 75 నుంచి 1.25 crores వరకు అయిపోతుంది, 75 lakhs నుంచి. సో అంత ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఎంబీబీఎస్ లెవెల్లో పెట్టేస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చేసరికి ఫండ్స్ డ్రై అయిపోతాయి చాలామందికి.